భగవద్గీత శ్రీమద్భగవద్గీత. జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము. ఇందులో 24 శ్లోకాల సారాంశం ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ భరత వంశీయుడా, భయం లేకపోవడం, స్వచ్ఛమైన మనసు కలిగి ఉండడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడంలో పట్టుదల కలిగి ఉండడం అనేవి దైవ గుణాలు. మనిషి తన అంతరాత్మను శుద్ధి చేసుకున్నప్పుడే ఆ మొదటి మెట్టు ఎక్కగలడు. అహింసను పాటించడం, ఎప్పుడూ సత్యాన్నే పలకడం, ఎవరిపై కోపగించుకోకపోవడం, త్యాగబుద్ధి కలిగి ఉండడం, చిత్తశుద్ధిని అలవర్చుకోవడం మరియు ఇతరుల తప్పులను ఎత్తి చూపకుండా ఉండడం దైవ లక్షణాలు. జీవులన్నిటిపై దయ చూపడం, ఇంద్రియ విషయాలపై ఆసక్తి లేకపోవడం, మృదువుగా మాట్లాడడం, చెడు పనులు చేయడానికి సిగ్గుపడడం, చంచలత్వం లేకుండా స్థిరంగా ఉండడం, తేజస్సు ఓర్పు కలిగి ఉండడం ఉన్నతమైన లక్షణాలు. ఓ పార్థ, అనవసరపు ఆడంబరము, గర్వం, పొగరు, అహంకారం, అతి కోపం, పౌరుషంగా మాట్లాడడం మరియు విలక్షణ లేని అజ్ఞానం ఇవన్నీ రాక్షస స్వభావం ఉన్న వారికి ఉండే లక్షణాలు. దైవ గుణాలు మనిషికి మోక్షాన్నిస్తాయి, అసుర గుణాలు మనిషిని సంసారంలో బంధించి ఉంచుతాయి. కానీ ఓ పాండుపుత్ర, నువ్వు భయపడకు, నువ్వు పుట్టుకతోనే దైవ గుణాలను కలిగి ఉన్నావు. ఓ హృదకుమార, ఈ ప్రపంచంలో మనుషులు 2 రకాలు. ఒకటి దైవ స్వభావం కలిగిన వారు, 2 అసుర స్వభావం కలిగిన వారు. దైవ స్వభావం గురించి ఇప్పటికే చెప్పాను. ఇప్పుడు అసుర స్వభావం గురించి వివరంగా చెబుతాను, విను. అసుర స్వభావం కలవారికి ఏ పని చెయ్యాలో ఏ పని చేయకూడదో తెలియదు. వారి ప్రవర్తనలో శుచి శుభ్రత ఉండదు, మంచి ఆచారాలు ఉండవు. వారి మాటల్లో సత్యం అస్సలు కనిపించదు. ఈ జగత్తుకు ఆధారం లేదని, అసత్యమని, దేవుడనేవాడు లేడని అసుర స్వభావం కలవారు వాదిస్తారు. కేవలం కామ కోరికల వల్లే, స్త్రీ పురుషుల కలయిక వల్లే ఈ లోకం పుట్టిందని వారు నమ్ముతారు. అలాంటి తప్పుడు అవగాహనలతో, అల్పబుద్ధితో వారు భయంకరమైన క్రూర కార్యాలు చేస్తారు. వారు లోకానికి శత్రువుల వలె మారి వినాశనాన్ని కలిగిస్తారు. ఎప్పటికీ తీరని కోరికలతో నిండిపోయి డంబం మరియు గర్వంతో వారు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. మోహం వల్ల అపవిత్రమైన పనులు చేయడానికి కూడా వారు వెనకాడరు. చనిపోయే వరకు వారు అంతులేని చింతలతో గడుపుతారు. కేవలం ఇంద్రియ సుఖాలను అనుభవించడమే జీవితం యొక్క పరమార్థమని వారు బలంగా నమ్ముతారు. వందలాది ఆశలతో బందీలై కామ క్రోధాలకు లోనవుతారు. తమ ఇంద్రియ భోగాల కోసం అన్యాయ మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. ఈ రోజు నా కోరిక నెరవేరింది, రేపు ఆ పని సాధిస్తాను. ఈ రోజు నా దగ్గర ఇంత ధనం ఉంది, రేపు ఇంకా ఎక్కువ సంపాదిస్తాను అని అసుర స్వభావి అనుకుంటాడు. ఈ శత్రువుని నేనే చంపేశాను, మిగిలిన వారిని కూడా నేనే అంతం చేస్తాను, నేనే అందరికీ ప్రభువును, నేనే భోగాలను అనుభవిస్తాను, నేనే శక్తివంతుడిని, సుఖవంతుడిని అని విర్రవీగుతాడు. నేను చాలా ధనవంతుడిని, గొప్ప వంశంలో పుట్టాను, నాకంటే సమానమైన వాడు ఎవ్వరూ లేరు, నేనే యజ్ఞాలు చేస్తాను, నేనే దానాలు చేస్తాను, నేనే ఆనందిస్తాను అని అజ్ఞానంతో మాట్లాడుతుంటాడు. అనేక విధాలైన పిచ్చి ఆలోచనలతో భ్రమించి మోహాజాలంలో చిక్కుకొని కేవలం విషయ సుఖాల మీదనే మనసు పెట్టి వారు చివరకు అపవిత్రమైన నరకంలో పుడతారు. తమను తాము గొప్పగా భావించుకుంటూ ధన గర్వంతో విర్రవీగుతూ శాస్త్ర నియమాలను పాటించకుండా కేవలం పేరు కోసం ఆడంబరంగా యజ్ఞాలు చేస్తారు. అహంకారం, బలం, గర్వం, కామం మరియు క్రోధములను ఆశ్రయించి తమ దేహంలోనూ ఇతర దేహాలలోనూ అంతర్యామిగా ఉన్న పరమాత్మను వారు ద్వేషిస్తారు. ఓ కౌంతేయ, అలాంటి ద్వేషం కలిగిన క్రూరులను, లోకంలో అత్యంత నీచమైన మనుషులను నేను మళ్ళీ మళ్ళీ అసుర జన్మలోకి నెట్టేస్తాను. కామము, క్రోధము, లోభము ఈ 3 ఆత్మను నాశనం చేసే నరక ద్వారాలు. కాబట్టి వీటిని ప్రతి మనిషి తప్పనిసరిగా వదిలిపెట్టాలి. ఈ 3 చీకటి ద్వారాల నుండి బయటపడిన వారు తన ఆత్మ శ్రేయస్సు కోసం ప్రయత్నిస్తారు. తద్వారా వారు పరమగతిని పొందుతారు. ఎవరైతే శాస్త్ర నియమాలను పక్కన పెట్టి తన ఇష్టానుసారం కోరికల వెంట పరుగెడతారో వారు ఈ లోకంలో సుఖాన్ని గాని, సిద్ధిని గాని, మోక్షాన్ని గాని పొందలేరు. కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్ణయించుకోవడానికి శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం చెప్పిన విధిని తెలుసుకొని దాని ప్రకారమే నీవు కర్మలు చెయ్యాలి. ఓ అర్జున, నీవు ఒక క్షత్రియుడివి. నీ ధర్మం ఏమిటో, నీ బాధ్యత ఏమిటో శాస్త్రం చెబుతుంది. కాబట్టి నీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి యుద్ధం చేయడమే నీకు శ్రేయస్కరం. అదే విధంగా ప్రతి మనిషి తన జీవితంలో
శాస్త్రాన్ని ఒక దిక్చూచిలా వాడుకొని ముందుకు సాగాలి. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపత్ విభాగ యోగము. ఇందులో 24 శ్లోకాల సారాంశం సమాప్తం. ఈ అధ్యాయం యొక్క భావాన్ని వివరించడంలో ఏవైనా పొరపాట్లు లేదా తప్పులు దొర్లి ఉంటే క్షమించగలరని వేడుకుంటున్నాను. భగవంతుడి కృపతో అందరికీ ఈ దివ్య జ్ఞానం లభించాలని కోరుకుంటూ సెలవు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.